ఓకే. నేను కరెక్టా? ఫేకా? నేను అనట్లేదు. హ్మ్. సో, బయట జరుగుతున్న అన్యాయాల గురించి హ్మ్. ఎవరో ఒకరు మాట్లాడతారు గదా! సో, అందులో నేను ఒక్కదాన్ని అంతే. మరి ఓకే. దాంట్లో తప్పేముంది? సరే. సో, నిజాలు చెప్పేవారి దాంట్లో తప్పేం లేదు కదమ్మా! తప్పేం లేదు. సరే అయిపోయింది. ఇంకొకటి మీకు అసలు వీళ్ళందరి మీద ఉన్న అభిప్రాయం ఏంటి? ఈ ఫేక్ అమ్మ తల్లులు ఊగుతున్నారు కదా! యాహ్! వీళ్ళ మీద అసలు మీ అభిప్రాయం ఏంటి? సో, దొంగనే అంటాను. దొంగ అంటారు. ఆ! దొంగనే. ఎవరైనా వచ్చి ఊగితే స్టూడియో ముందు ఊగించిన ఊగే వాళ్ళు ప్రతి ఒక్కరు దొంగనే అని నేనంట. హ్మ్. అసలైన మీకొస్తదా ఎల్లమ్మ తల్లి? లేదు. మీకు రాదు. అలా ఊగితే మరి వాళ్ళకి పనిష్మెంట్ ఏం లేదంటారా? పరిష్కారం ఉంటుంది. హ్మ్. మనుషులు శిక్ష అయిపోతే దేవుడున్నాడు గదా! హ్మ్. ఇంతకి వేరే ట్రాన్స్‌జెండర్స్‌కి మీకు డిఫరెన్స్ ఏంటి? సో, అందరూ ఒకటే. సో, నేను హ్మ్. చిన్నతనంలో అయినా ఆడదానిలాగా ఉన్నానంతే. హ్మ్. సో, మధ్యలో వచ్చిన వాళ్ళు కొంచెం మొగగా అంటే పెళ్ళాం పిల్లలుండి హ్మ్. డబ్బుల కోసము కొంతమంది చీరగట్టు కొంత మొగగా ఉంటారు. అందరూ ఏం గాదు. సో, అంటే చిన్నతనంలో ఎవరైనా గాని సర్జరీ చేయించుకుంటే ఒక రూపం అనేది ఉంటది.